హలో గైస్, నేను మీ చందు ఫ్రమ్ ఆరుద్రామ కన్సల్టెన్సీ. సో ముందుగా మనం సిఎస్సిలోని సబ్ బ్రాంచెస్ గురించి వన్ బై వన్ డిస్కస్ చేస్తూ వస్తున్నాం కదా. సో ఈ రోజు మనం సిఎస్సి ఐఓటీ గురించి డిస్కస్ చేద్దాం. సో మెయిన్గా తీసుకుంటే అసలు సిఎస్సి ఐఓటీ అంటే ఏంది, జనరల్గా దాంట్లో ఏమేమి చేస్తారు. సో సిఎస్సి ఐఓటీ ఏంటంటే మనం ప్రాక్టికల్ మన లైఫ్లో ఉన్న ఫిజికల్ డివైజెస్కి సెన్సార్స్ని అట్ ద సేమ్ టైం సాఫ్ట్వేర్ని ఫిట్ చేసి నెట్వర్క్ని కనెక్ట్ చేసి వాటిని మాట్లాడుకునే విధంగా చేయడమే సిఎస్సి ఐఓటీ అంటాం. సో లైక్ మనం ఏంటంటే ఇప్పుడు మనం ఎక్కడో ఉండి మన ఇంట్లో ఉన్న ఏసీని రిమోట్ ద్వారా కనెక్ట్ చేయడం, మొబైల్ ద్వారా యాక్టివ్ చేయడము, అదేవిధంగా మన హౌస్లో గ్లాసెస్ పెట్టుకుంటాము, ఫేస్ రికగ్నేషన్స్తో మన సెన్సార్ ద్వారా మనం ఎదురుగా వెళ్ళగానే గ్లాస్ ఓపెన్ అవ్వడము. సో ఇలాంటివే కాకుండా మన ఇంట్లో సిలిండర్ ఏదైనా లీక్ అయినప్పుడు మన ఫోన్కి నోటిఫికేషన్ రావడము, ఇలాంటివి ఎన్నో సెన్సార్లను ఉన్న వస్తువులని నెట్వర్క్ ద్వారా కనెక్ట్ చేసి సో మనకు అలర్ట్ మెసేజ్లు ఇలాంటివి వచ్చేలా చేయడాన్ని సిఎస్సి ఐఓటీ అంటాము. ఈ సిఎస్సి ఐఓటీలో మనం మేజర్గా నేర్చుకునేటివి సమ్ ఆఫ్ ద సాఫ్ట్వేర్స్ ఉంటాయి, అదే హార్డ్వేర్. ఈ రెండు కలయికతో కొన్ని సబ్జెక్ట్స్ అనేవి మనం నేర్చుకుంటాం. సో మెయిన్గా మనం తీసుకుంటే ఇక్కడ సెన్సార్స్ అండ్ యాక్చువేటర్స్ అంటే కొన్ని కదలికలు ఇంతకుముందు చెప్పా కదా నేను. సో గ్లాస్ ఉంటుంది, గ్లాస్ మన ఫేస్ రికగ్నేషన్స్తో పెడితే గ్లాస్ ఓపెన్ అవుతుంది. సో ఇలాంటి కదలికలకు సంబంధించిన కొన్ని సెన్సార్స్ సంబంధించినవి. అదేవిధంగా మైక్రో కంట్రోలర్స్ లైక్ కంప్యూటర్లోనే చిన్న చిన్న బోర్డ్స్ ఉంటాయి కదా. సో వాటికి సంబంధించినవి కొన్ని ఏ విధంగా వర్క్ చేయాలి, ఏ విధంగా డిజైన్ చేయాలి, ఇలాంటి వాటి గురించి నేర్చుకుంటాము. అదేవిధంగా కనెక్టివిటీ లైక్ వైఫై ఉంటుంది, నెట్వర్క్ ఉంటుంది, తర్వాత బ్లూటూత్ ఉంటుంది. వీటి ద్వారా డేటాని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేస్తాము, సో దీని మీద నేర్చుకుంటాము. అదేవిధంగా క్లౌడ్ కంప్యూటింగ్, సో వస్తువుల నుంచి వచ్చే డేటాని, బిగ్ డేటాని మనం క్లౌడ్లో ఏ విధంగా స్టోర్ చేస్తాము, సో దీని గురించి మనం క్లౌడ్ కంప్యూటింగ్లో నేర్చుకుంటాం మనం. అదేవిధంగా డేటా అనలిటిక్స్, సో సేకరించిన డేటాని ఏ విధంగా అయితే డేటా వస్తుందో దాన్ని క్లౌడ్లో స్టోర్ చేస్తాం కదా. సో స్టోర్ చేసిన డేటాని ఏ విధంగా అనలైజ్ చేస్తాము, ఏ విధంగా మనకు అవసరమైన డేటాను తీసుకుంటాము, సో దాని గురించి, సో వీటన్నిటి గురించి మేజర్గా మనం సిఎస్సి ఐఓటీలో నేర్చుకుంటాము. సో ఇదే సిఎస్సి ఐఓటీలో మనం ఇయర్ వైజ్గా సబ్జెక్ట్స్ తీసుకుంటే, సో మేజర్గా ఇయర్ వైజ్ ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయో తీసుకుంటే మనం ఫస్ట్ ఇయర్ యాజ్ యూజువల్గా సిఎస్సిలో మన ప్రతి బ్రాంచ్లో ఏ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి అవే ఉంటాయి. లైక్ C++, జావా, సమ్ ఆఫ్ ద బేసిక్ కోడింగ్ లాగా దానికి సంబంధించినవి ఉంటాయి. సో సెకండ్ ఇయర్కి మనం తీసుకుంటే డేటా స్ట్రక్చర్స్ కానీ, జావా కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, మైక్రో ప్రాసెసర్స్ కానీ, సో వీటికి సంబంధించిన సబ్జెక్ట్స్ కొద్దిగా బేసిక్స్ అనేవి నేర్పిస్తారు అనమాట. థర్డ్ ఇయర్కి వచ్చేటప్పటికి ఐఓటీ ఆర్కిటెక్చర్, సెన్సార్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సమ్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ఏఐ, సో వీటి గురించి థర్డ్ ఇయర్లో మనకి నేర్పిస్తారు అనమాట. సో ఫోర్త్ ఇయర్కి వచ్చేటప్పటికి ఐఓటీ సెక్యూరిటీ, ఇండస్ట్రియల్ ఐఓటీ, మేజర్ ప్రాజెక్ట్స్ అనమాట. వీటి మీద సంబంధించిన కొన్ని ప్రాజెక్ట్స్ మీద రియల్ టైం ప్రాజెక్ట్ చేపించడం కానీ, సో లైక్ ఇంటర్న్షిప్స్ ఇలాంటి వాటికి చేపించడం కానీ, సో వీటి మీద అనేవి ఉంటుంది. ఇలా 4 years మనకి తీసుకుంటే ఇలా ఈ కొన్ని సబ్జెక్ట్స్ గురించి వీళ్ళు మనకి బేసిక్ కానీ థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ నుంచి కొద్దిగా మేజర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట. ప్రతి ఒక్కరు థింక్ చేసేది ఏంటంటే దీనికి ఫ్యూచర్ ఉంటుందా ఉండదా అనే ఒక క్వశ్చన్ మార్క్ అనేది ప్రతి ఒక్క మైండ్లో ఉంటుంది. సో దీనికి తీసుకుంటే మనకి ఇప్పుడున్న రోజుల్లో, రానున్న రోజుల్లో కూడా ప్రతి ఒక్క సిటీ అనేది స్మార్ట్ సిటీగా మారుతుంది. లైక్ స్మార్ట్ హౌసెస్ కానీ, ఆటోమేటిక్ కార్స్ కానీ, సెన్సార్స్ కానీ ప్రతి ఒక్కటి డెవలప్ అవుతూనే ఉంటుంది. ప్రతి ఒక్కటి ఇంటర్నెట్తో కనెక్టివిటీ అయ్యే ఉంటుంది. సో ఇలాంటివన్నీ పెరిగే కొద్దీ, టెక్నాలజీస్ పెరిగే కొద్దీ ఖచ్చితంగా మనకి ఇంటర్నెట్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం అవుతుంది. సో అలాంటప్పుడు ఈ యొక్క సిఎస్సి ఐఓటీ వాళ్ళు దీనికి ఎక్కువగా హ్యాండిల్ చేస్తారు కాబట్టి దీనికి ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది. ఈ సిఎస్సి ఐఓటీలో కొన్ని కామన్ జాబ్స్ గురించి మనం చూసుకోవాల్సి వస్తే, సో ఐఓటీ డెవలపర్ కానీ, ఎంబెడెడ్ సిస్టమ్ ఇంజనీర్ కానీ, ఐఓటీ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ కానీ, డేటా అనలిస్ట్ కానీ, ఐఓటీ సెక్యూరిటీ స్పెషలిస్ట్, ఇలాంటివి కొన్ని రోల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో వీటికి సంబంధించిన ప్యాకేజెస్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే బేసిక్గా ఎవరికైనా ప్రెషర్గా తీసుకుంటే 4 to 8 lakhs దాకా ఉంటుంది. అదే కొద్దిగా ఎక్స్పీరియన్స్ 2 years, 3 years, 4 years ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకి 10 to 15 lakhs అలా ఉంటుంది, ఆర్ 15 to 20 lakhs అనేది ఉంటుంది. సో ఇంకా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 30 lakhs, 40 lakhs, 50 lakhs వరకు కూడా కొన్ని కంపెనీస్ అంటే వీళ్ళకి ప్రొవైడ్ చేస్తాయి. ఈ సిఎస్సి ఐఓటీకి సంబంధించిన స్టూడెంట్స్కి ఏ కంపెనీస్ ఎక్కువగా రిక్రూట్ చేసుకుంటాయి, లైక్ సమ్ ఆఫ్ ద కొన్ని టాప్ కంపెనీస్ గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం. సో లైక్ టెక్ జైంట్స్ గురించి తీసుకుంటే గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, లైక్ IBM ఇలాంటి కంపెనీస్ అన్ని టెక్ సంబంధించిన వాళ్ళు వీళ్ళని రిక్రూట్ చేసుకుంటారు. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ అండ్ నెట్వర్కింగ్ తీసుకుంటే ఇంటెల్, సిస్కో, క్వాల్కమ్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు తీసుకుంటాయి అనమాట. దేనికి ఎలక్ట్రానిక్స్ నెట్వర్క్ బేస్డ్ స్టూడెంట్స్కి. సో ఆటోమొబైల్స్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్ తీసుకుంటే బోచ్, టెస్లా, టాటా మోటార్స్ ఇలాంటివి ఆటోమొబైల్ సంబంధించిన కంపెనీస్ వీళ్ళని రిక్రూట్ చేసుకుంటాయి. సో ఐటీ సర్వీసెస్ తీసుకుంటే మనకు తెలిసిన TCS, ఇన్ఫోసిస్, విప్రో, HCL, డెలైట్ ఇలాంటి సంబంధించిన కంపెనీస్లో తీసుకుంటారు. ఫైనల్గా ఒక మాటలో చెప్పాలంటే సిఎస్సి ఐఓటీకి ఫ్యూచర్లో కూడా చాలా డిమాండ్ ఉంటుంది. సో ఎవరికైనా హార్డ్వేర్, సాఫ్ట్వేర్ కంబైన్డ్గా ఏదైనా నేర్చుకోవాలి, ఏమన్నా నేను కొత్త ప్రాజెక్టులు చేసి ఈ ఫిజికల్ డివైజెస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది అనే వాళ్ళకి సిఎస్సి ఐఓటీ తీసుకోండి. ఫ్యూచర్ చాలా బాగుంటుంది, మంచి ప్యాకేజ్ కూడా వస్తాయి. సో ఇదే విధంగా ఈ కోర్సెసే కాకుండా బీటెక్లో ఉన్న ఆల్ కోర్సెస్ యొక్క డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి. అదేవిధంగా ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న ప్రతి ఒక్క కోర్స్ అనేది ఏ యూనివర్సిటీలో బాగుంది, ఏ యూనివర్సిటీలో చదువుకుంటే గుడ్ నాలెడ్జ్ వస్తుంది అనే విషయాలు తెలుసుకోవాలనుకున్నా కూడా మా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి.